ఒక కంటి విషయం అనేది మీ ఛానల్ ద్వారా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. ప్లీజ్. మనం ఎప్పుడు అంటాం ఇండియా ఇస్ అ కంట్రీ విత్ రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్. అవును. మరి నిజంగా మన హెరిటేజ్ ఎంతో, దాని లోతు ఎంతో, దాని ఎత్తు ఎంతో మనకు తెలుసా? మన ఆయుర్వేదంలో క్యాన్సర్ లాంటి వ్యాధులకి, నాకున్న వ్యాధికి కూడా యాక్చువల్లీ వైద్యం ఉంది. ఓకే. ఆ వైద్యం ఉందనేది మనకు తెలుసు, కానీ వైద్యం ఎలా చెయ్యాలనేటువంటిది ఆ తాళ్లపత్ర గ్రంథాలు, ఆకులో, రేకులో మనం ప్రిజర్వ్ చేసుకోలేదు. రైట్? సో అది వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, సమాజానికి ఉపయోగపడేటువంటి ఏ విషయమైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రైబల్ కమ్యూనిటీ దగ్గర మంచి మంచి నైపుణ్యాలు ఉన్నాయి, అవి కావచ్చు. ఇదంతా మన హెరిటేజే. నా విజ్ఞప్తి ఏంటంటే మీ ఛానల్ ద్వారా గవర్నమెంట్స్కి హెరిటేజ్ ప్రొటెక్షన్ అనే క్యాబినెట్ మినిస్ట్రీ ఉండాలి. అది సెంటర్లోనూ ఉండాలి, స్టేట్స్లోనూ ఉండాలి. మన హెరిటేజ్ని మనం వెతుక్కుని ప్రిజర్వ్ చేసుకుని అది మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. నేటి టెక్నాలజీని కూడా జోడించి ఉపయోగించుకోవాలి. ఇది చేసుకుంటేనే మన హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది సమగ్రంగా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మీరు చెప్పింది రెటీనా ప్రాబ్లమ్స్కి సంబంధించి అలోపతిలో ఆ మెడిసిన్స్ అనేవి ఏవీ లేవు. కాకపోతే ఆయుర్వేదంలో అయితే ఉంటుంది అని చెప్పారు, కానీ ఏ ట్రీట్మెంట్ లేకుంటే ఏ మూలికలు ఏ మందు వాడితే వస్తుంది, రికవరీ అవుతుంది అనేది మాత్రం చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరు లేరు, అంతే కదా? ఇది నేను కేవలం అంతవరకే పెట్టి చెప్పట్లేదండి. నేను పూర్తిగా ఇండియన్ హెరిటేజ్ని పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఎవరెవరు ఏమేం కోల్పోతున్నామో మనకే తెలియదు. ఎక్కడో ఉన్నటువంటి కోహినూర్ వజ్రం మన హెరిటేజ్, వేరే దేశం నుంచి తెచ్చుకోలేకపోతున్నాం అని బాధపడుతున్నాం కదా. మరి మన హెరిటేజ్ ఏదైతే మన దేశంలో కూడా ఉందో దాన్ని మనం ఎందుకు పడిపోనిస్తున్నాం? ఎందుకు మనం వెతుక్కోవట్లేదు? ఆర్కియోలాజికల్ ఎక్స్కవేషన్స్లో ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి. మరి ఏవో ఉన్నాయని అయితే తెలుస్తోంది కదా. సో యాక్టివ్లీ దానికి ఒక మినిస్ట్రీ, ఒక పోర్ట్ఫోలియో ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అవును కదా. ఇప్పుడు మనకి ఉన్నటువంటి గంగా నది కోసం నమామి గంగే ప్రాజెక్ట్ తీసుకొచ్చాము. గంగా నదిని రెజ్యూనేట్ చేయాలనేది ఒక సపరేట్గా ఒక మినిస్టర్ని పెట్టాము. దానికి ఉమాభారతి గారు తను వర్క్ చేశారు. ఆ తర్వాత సాడ్లీ వచ్చినటువంటి కరోనా టైంలో ఏదైతే మనం గంగాని రెజ్యూనేట్ చేస్తున్నామో, ప్రక్షాళన అనే కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత అందులోనే శవాల్ని పడేసేటువంటి పరిస్థితి వచ్చింది. శవాలు కొట్టుకుపోతూ గంగా నదిలో కనిపించాయి. గంగా నది పరివాహక ప్రాంతం అంతా కూడా శవాల్ని తగలబెడుతున్నటువంటి సిచ్యువేషన్స్. అయినప్పటికీ కూడా గంగా నదిని మళ్ళీ మనం అలా చూడాలి, మనం ఏదైతే స్వచ్ఛమైన గంగా నది జలాలు ఉన్నాయో అలా చూడాలనుకుంటే రెజ్యూనేట్ చేసుకునేందుకు మళ్ళీ శాయశక్తుల ప్రయత్నాలు కూడా అవుతున్నాయి కదా. సేమ్ మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు కేవలం మనం ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటిని టూరిజాన్ని డెవలప్ చేసుకోవాలి, లేకుంటే ట్రైబల్కి సంబంధించినటువంటి సంక్షేమం, ఇవి కాదు కావాల్సింది. దీంతో పాటుగా చేయాల్సినటువంటి పని, దాని మీద దృష్టి పెట్టాలి. అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు ఏదైనా సరే ఇంత పెద్ద దేశంలో ఎన్నో ఎన్నో ఉపయోగపడే వస్తువులు ఉంటాయి, విషయాలు ఉంటాయి. అవును. అంచేత దాని పట్ల ఒక పరిశోధన ఉండడం అవసరమే. అది ప్రపోజల్ కాదు, ఎందుకంటే ఏదైతే అవసరమో దాన్ని ప్రపోజ్ చేయరు, కానీ ప్రపోజ్ చేయాల్సి వస్తుంది. అవును కదా. ఇప్పుడు మనకి ఇన్ని ఉన్నాయి అన్ని వేదాల్లో. ఇప్పుడు యోగా గురించి మనం ఒక సపరేట్ డే పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగానే హ్యాండ్లూమ్స్కి ఒక డే ఉంది, హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలని ఆ రోజు పెట్టుకుంటున్నాం. బట్ ఇప్పుడు మనకున్నటువంటి ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ అన్నీ ఒక ట్రైబల్స్ దగ్గర ఉన్నాయో, లేకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎక్స్కవేషన్, మనకి ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది, మనకు అక్కడ ఉన్న పురాతన విగ్రహాలు లేకుంటే పురాతన నగరాలని వెలికి తీసినట్టుగానే పురాతనంగా ఉన్నటువంటి తాళప్రత గ్రంథాల్లో ఉన్నటువంటి ఈ విషయం మీద ఎందుకు ఫోకస్ పెట్టలేకపోతున్నారు? అలా పెడితే బెనిఫిట్ అయ్యేది కూడా మానవ సమాజమే కదా. మానవ సమాజం బెనిఫిట్ అవుతుంది. బహుశా మానవ సమాజం కాకుండా మనకి ఏవైతే పెట్స్ ఉన్నాయో, మన అడవులు ఏవైతే ఉన్నాయో, పర్యావరణం ఏదైతే ఏదైనా బెనిఫిట్ అవ్వచ్చు. ఏమో క్లైమేట్ చేంజ్కి ఉపయోగపడచ్చేమో.
ఎగ్జాక్ట్లీ రైట్ అవును, గ్లోబల్ వార్మింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్ సో మనం గ్రీన్ రెవల్యూషన్ గురించి మన నరేంద్ర మోదీ గారు మాట్లాడారు కదా, గ్రీన్ ఎరా గురించి. కార్బన్ ఎమిషన్స్ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని. రైట్ యా